దేవుని ఆరాధించుట. క్రిస్మస్ అనే అర్థం పేరుకి క్రీస్తుని ఆరాధించుట. ఆ క్రిస్మస్ రోజునే దేవుని ఆరాధించడం మంచిది. అలానే మిగతా రోజులు కూడా మనం ఆరాధిస్తూ ఉండాలి. సో, గడిచిన రోజుల్లో మనం ఏం చేయలేం. వస్తున్న రోజులులో మనం చేయగలం. ముందుగా మీరు సిద్ధపడండి. సిద్ధపడంటే ఏదో ఒక సమయం తీసుకొని సిద్ధపడడం కాదు. ఈ రోజున మీరు ఏ క్షణం అయితే అనుకుంటారో, ఆ క్షణాన్ని దేవుడు నీ హృదయంలో పుట్టాలి. ఓకే. అదే నిజమైన క్రిస్మస్. ఏదో 25 దేవుడు పుట్టాడు. ఆ రోజు చర్చికెళ్దాము. ఆ రోజు క్రిస్మస్ చేద్దాం అది కాదు. నువ్వు ఈ రోజున ఈ యొక్క లైవ్ చూస్తున్నావనుకో, ఈ యొక్క మనసు చేంజ్ అయిందా? నీ నిజమైన నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే దేవుడు నీ హృదయంలో పుట్టాలా. అప్పుడే నిజమైన క్రిస్మస్ అంటే నీకు తెలుస్తది. ఓకే. ఇంకోటేంటంటే నేను క్రిస్టియన్ అనేసి అనుకుంటూ ఉంటారు.